ఐదేళ్ల తర్వాత మాల్లో మాస్క్ వెనుక ఉన్న కళ్లను స్పర్శతో భార్యను గుర్తుపట్టిన కేంద్రమంత్రి. కోట్ల సామ్రాజ్యానికి అధిపతి, కాని అకౌంట్లో సగమే సొంతం. 100 కోట్ల టర్నోవర్ ఉన్నా తన సంపాదనలో 50% పేదలకిచ్చేసే ఒక వింతైన వ్యాపారవేత్త కథ. భార్యాబిడ్డల భవిష్యత్తు కంటే సమాజం ఆకలి తీర్చడమే ముఖ్యం అనుకునే ఒక భర్త నిర్ణయం ఒక కుటుంబాన్ని ఎలా విచ్ఛిన్నం చేసింది. మహాలక్ష్మిలాంటి భార్య మాల్లో మాస్క్ వెనుక సామాన్య ఉద్యోగిగా, రాజభవనంలో ఉండాల్సిన కోటీశ్వరుడి భార్య తన పంతం కోసం ఇల్లు వదిలి వెళ్లి ముంబైలోని ఒక జ్యువెలరీ షాప్లో మాస్క్ వేసుకొని సామాన్య సేల్స్ గర్ల్గా ఎందుకు మారాల్సి వచ్చింది? 5ఏళ్లపాటు ఆమె దాచిన రహస్యం ఏమిటి? స్పర్శతో భార్యను గుర్తుపట్టిన కేంద్రమంత్రి. అధికారగర్వం ఉన్న కేంద్రమంత్రిగా కాకుండా కేవలం తన భార్య చేతి స్పర్శ మరియు ఆ చిటికిన వేలుపై ఉన్న పుట్టుమచ్చ ఆధారంగా మాస్క్ వెనక ఉన్నది తన ప్రాణమైన సంజన అని ఎలా గుర్తుపడతాడు? 60 లక్షల నగలు ఎవరికోసం? తన భార్య ఎక్కడుందో తెలియదు, అసలు తిరిగి వస్తుందో లేదో తెలియదు. కాని ఆమె ఎప్పటికైనా వస్తుందన్న నమ్మకంతో 60 లక్షల విలువైన నగలు కొని అపరిచితురాలిగా ఉన్న తన భార్యకే బిల్లు కట్టమని అడిగితే 100 కోట్ల వీలునామా, 5ఏళ్ల రహస్యం. నా భర్త మాకోసం ఏమీ దాచలేదు అని నిందిస్తూ ఇల్లు వదిలి వెళ్లిన భార్యకు తాను వెళ్లకముందే తన ఆస్తులన్నీ పిల్లల పేరిట రాసిన వీలునామా కనిపించినప్పుడు కలిగే షాక్. భర్త మంచితనాన్ని అర్థం చేసుకోవడంలో ఆమె చేసిన పొరపాటు ఏమిటి? కార్తీక్ 100 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయినా కార్తీక్ పాదాలు ఎప్పుడూ నేలమీదే ఉండేవి. అతను కేవలం ధనవంతుడు మాత్రమే కాదు, అంతకుమించిన సంస్కారవంతుడు. ఒక వ్యాపారవేత్తకు ఉండాల్సిన పదునైన తెలివితేటలు, మార్కెట్ గమనాన్ని పసిగట్టే బిజినెస్ మైండ్ అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఏ రంగంలో పెట్టుబడి పెడితే అది బంగారమవుతుందో కార్తీక్కు బాగా తెలుసు. అందుకే అనతికాలంలోనే అతను తన అన్నలకంటే కూడా ఎక్కువగా సంపాదించి కుటుంబంలోనే అత్యంత విజయవంతమైన వ్యక్తిగా ఎదిగాడు. కార్తీక్ ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలో 4 అన్నదమ్ముల మధ్య అందరికంటే చిన్నవాడు. అన్నలంటే అతనికి ప్రాణం, వదినలంటే గౌరవం. చిన్నోడు అని అందరూ అతన్ని గారాభంగా చూసేవారు. ఆ గారాభమే అతన్ని మొండివాడిగా కాకుండా అందరినీ ప్రేమించే వ్యక్తిగా తీర్చిదిద్దింది. సంజన ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. అందం, తెలివితేటలు కలగలిగిన రూపం ఆమెది. ఒక బిజినెస్ కాన్ఫరెన్స్లో కార్తీక్ మొదటిసారి సంజనను చూశాడు. కార్తీక్ హోదాను చూసి కాకుండా అతని వ్యక్తిత్వాన్ని చూసి సంజన ఇష్టపడింది. కార్తీక్ కూడా ఆమె నిజాయితీకి ముగ్ధుడై తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఇరువైపులా పెద్దలను ఒప్పించి అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. 4 అన్నదమ్ముల ఇంట్లోకి వెడుతున్నావు, జాగ్రత్తగా ఉండు అని తల్లిదండ్రులు చెప్పిన మాటలను మనసులో ఉంచుకుని ఆ ఇంటి మహాలక్ష్మిలా అడుగుపెట్టింది సంజన. పెళ్లైన కొద్దలో కార్తీక్ సంజనల జీవితం ఒక మధుర కావ్యంలా సాగింది. కార్తీక్ ఎంత బిజీగా ఉన్నా సంజన కోసం సమయం కేటాయించేవాడు. ఆమె చిన్న కోరిక కోరినా దాన్ని తీర్చడంలోనే తన సంతోషం వెతుక్కునేవాడు. సంజన కూడా అత్తారింట్లో అందరి మనసు గెలుచుకుంది. కార్తీక్ సంపాదన కోట్లలో ఉన్నా వారిద్దరూ చాలా సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడేవారు. కాలక్రమేణా వారి జీవితంలోకి 2 బిడ్డలు వచ్చారు. బిడ్డలు పుట్టిన తర్వాత వారి బంధం మరింత బలపడింది. కార్తీక్ వ్యాపారాలు విదేశాలకు విస్తరించాయి. ప్రతి ఏటా అతని టర్నోవర్ కోట్లలో పెరిగేది. ముంబాయి, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో అతనికి ఆస్తులు పెరిగాయి. కార్తీక్లో ఒక విచిత్రమైన గొప్ప గుణం ఉండేది. అతను సంపాదించిన ప్రతి రూపాయిలో తన కష్టంతో పాటు సమాజం వాటా కూడా ఉందని నమ్మేవాడు. సంజూ, ఈ డబ్బు మనకి అవసరానికి మించి ఉంది. ఒక పేదవాడి ఆకలి తీర్చినప్పుడు వచ్చే తృప్తి 5 నక్షత్రాల హోటల్లో భోజనం చేస్తే రాదు అని చెబుతుండేవాడు. కార్తీక్ తన ప్రతి నెలా సంపాదనలో సగభాగాన్ని లెక్కచూసి మరీ పేద ప్రజలకు, అన్నదానాలకు, పేద విద్యార్థుల చదువులకు దానంగా ఇచ్చేవాడు. మిగిలిన సగాన్ని మాత్రమే సంజన చేతిలో పెట్టి, ఇది మన ఇంటి ఖర్చులకు, మీ అవసరాలకు అనేవాడు. మొదట్లో ఇది చూసి సంజన మురిసిపోయింది. నా భర్త ఎంత దయామయుడు అని గర్వపడింది. కాని రాను రాను ఆ దానాలే వారి మధ్య చిచ్చు పెడతాయని ఆమె అప్పుడు ఊహించలేదు. కార్తీక్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. కాని అతని దినచర్యలో మార్పులేదు. ప్రతి నెల 1వ తేదీ రాగానే అకౌంటెంట్ను పిలిచి తన లాభాల్లో ఖచ్చితంగా 50% తీసి పక్కన పెట్టేవాడు.
ఆ డబ్బుతో అనాథాశ్రమాలకు విరాళాలివ్వడం, పేదలకు ఉచితంగా వైద్యం చేయించడం, వందలాది మంది పేద విద్యార్థుల ఫీజులు కట్టడం అతనికి ఒక యజ్ఞంలా మారిపోయింది. మనం వెళ్లేటప్పుడు ఏదీ పట్టుకెళ్లం. సంజు, మనం ఇచ్చే సాయమే మనల్ని బ్రతికిస్తుంది అని అతను నమ్మేవాడు. మొదట్లో భర్త దాతృత్వాన్ని చూసి మురిసిపోయిన సంజనలో మెల్లిగా భయం మొదలైంది. కార్తీక్ ఇచ్చే దానాలు వేలలో లేవు, కోట్లలో. సంపాదనలో సగం దానం చేస్తే రేపు మన పిల్లల పరిస్థితి ఏంటి అన్న ఆలోచన ఆమెను నిద్రపోనివ్వలేదు. చుట్టూ ఉన్నవారు కూడా, నీ మొగుడు పిచ్చోడు, సంపాదించినదంతా ఇలా తగలేస్తుంటే రేపు మీరు రోడ్డున పడతారు అని ఆమె చెవిలో విషం పోయడం మొదలుపెట్టారు. ఒకరోజు రాత్రి సంజన నేరుగా కార్తీక్ను నిలదీసింది. మీరు చేస్తున్నది మంచి పనే కావచ్చు, కాని ఇది మరీ అతిగా అనిపించడం లేదా? కోట్ల రూపాయలు బయటివారికిచ్చేస్తున్నారు. మన పిల్లలిద్దరికీ రేపు గొప్ప చదువులు చదవాలన్నా, పెళ్ళిళ్ళు చెయ్యాలన్నా ఈ మిగిలిన సగం సరిపోతుందా? భవిష్యత్తు గురించి మీకు అస్సలు భయం లేదా అని కన్నీళ్లతో అడిగింది. కార్తీక్ నవ్వి, దేవుడిస్తాడు సంజు అని తేలిగ్గా అన్నాడు. ఆ సమాధానం సంజనలో అసంతృప్తిని మరింత పెంచింది. సంజన ఆందోళనను కార్తీక్ గమనించాడు. తన భార్యకు డబ్బుమీద ఆశ లేదని, కేవలం పిల్లల భవిష్యత్తుపైనే భయమని అతనికి తెలుసు. కాని తన దానధర్మాలు ఆపడం అతనికి ఇష్టం లేదు. అందుకే ఎవరికి, కనీసం సంజనకు కూడా తెలియకుండా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. తన లాయర్ను పిలవించి తనకున్న 100 కోట్ల స్థిరాస్తులను, కంపెనీ షేర్లను తన 2 బిడ్డల పేరిట రాసేస్తూ ఒక వీలునామా విల్ తయారు చేయించాడు. కార్తీక్ ఈ విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచాడంటే, ఆశ పెరగకూడదు. ఆస్తి ఉందన్న విషయం తెలిస్తే సంజనలో లేదా పిల్లల్లో విలాసాల పట్ల వ్యామోహం పెరుగుతుందని అతను భావించాడు. కష్టపడే తత్వం, తన పిల్లలు ఆస్తివంతులుగా కాకుండా కష్టపడి పైకి వచ్చే వ్యక్తులుగా పెరగాలని కోరుకున్నాడు. భద్రత, భవిష్యత్తులో తనకేమైనా జరిగినా తన దానాల వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదని ఈ ముందు జాగ్రత్త తీసుకున్నాడు. కార్తీక్ తన పేరుమీద కానీ పిల్లల పేరుమీద కానీ ఏమీ దాచడం లేదని, చేతికి వచ్చినదంతా దానం చేస్తున్నాడని సంజన బలంగా నమ్మింది. కార్తీక్ ఆ వీలునామాను తన ఆఫీసులోని పర్సనల్ లాకర్లో భద్రపరిచాడు. అది ఆమె కంట పడకపోవడమే వారి జీవితంలో పెద్ద మలుపుకు కారణమైంది. భర్త నిశ్చింతగా ఉండడం చూసి అతను తన మాటలు లెక్క చేయడం లేదని సంజన లోలోపల రగిలిపోసాగింది. అది ఒక ఆదివారం సాయంత్రం. కార్తీక్ ఒక కొత్త అనాథాశ్రమ భవన నిర్మాణానికి సుమారు 5 కోట్ల రూపాయల చెక్కును సంతకం చేయడం సంజన కంటపడింది. అప్పటికే పిల్లల స్కూల్ ఫీజులు, భవిష్యత్తు అవసరాల గురించి ఆందోళనలో ఉన్న సంజనకు అది అగ్నిలో ఆజంపోసినట్లయింది. ఇది పద్ధతి కాదు కార్తీక్, మీరు సంపాదించేది మనకోసమా లేక లోకం కోసమా అని గట్టిగా నిలదీసింది. కార్తీక్ ప్రశాంతంగా, మనం తినేదానికి 10 దేవుడు మనకి ఇచ్చాడు సంజు, అందులో సగం లేనివారికి ఇస్తే తప్పేంటి అన్నాడు. తప్పు కాదు, పాపం. మీరు చేస్తున్న ఈ పిచ్చితనం వల్ల రేపు నా పిల్లలు అడుక్కునే పరిస్థితి వస్తుంది. 100 కోట్లు ఇలా తగలేస్తుంటే ఏ భార్య ఊరుకుంటుంది? మీరు మారతారా లేదా అని కరాఖండిగా అడిగింది. కార్తీక్ తన దారి ధర్మపథమని నమ్మాడు. సంజన మాటలకు అతను మౌనంగా ఉండడమే ఆమెకు మరింత కోపాన్ని తెచ్చింది. సరే, మీకు సమాజమే ముఖ్యమైతే నాకు నా పిల్లల భవిష్యత్తే ముఖ్యం. మీ దానధర్మాల మధ్య నా పిల్లలు నాశనం కావడం నాకు ఇష్టం లేదు అంటూ ఆవేశంగా బెడ్రూంలోకి వెళ్లి బట్టలు సర్దుకుంది. పిల్లల్ను తీసుకుని కార్తీక్ ఎంత బ్రతిమాలినా వినకుండా ఇల్లు వదిలి బయటకు వచ్చేసింది. సంజన తండ్రి రామచంద్రమూర్తి ఎయిర్పోర్ట్లో ఒక సాధారణ ఉద్యోగి. నీతి నిజాయితీలతో బ్రతికి తనకున్న కొద్దిపాటి ఆదాయంతోనే 2 ఆడపిల్లల పెళ్లిళ్లు చేసిన గొప్ప సంస్కారవంతుడు. కూతురు పిల్లలతో కలిసి కన్నీళ్లతో ఇంటికి రావడం చూసి ఆయన గుండె తరుక్కుపోయింది. విషయం తెలుసుకున్న రామచంద్రమూర్తి సంజనను దగ్గరకు పిలిచాడు. అమ్మా సంజు, కార్తీక్ లాంటివాడు దొరకడం నీ పూర్వజన్మ సుకృతం. ఈ రోజుల్లో రూపాయి కోసం ప్రాణాలు తీసే మనుషుల మధ్య కోట్లు సంపాదిస్తూ కూడా పేదవారి ఆకలి గురించి ఆలోచించే మనసున్న మహారాజు నీ భర్త. ఆయన చేస్తున్నది ధర్మం, అది ఎప్పటికీ మిమ్మల్ని కాపాడుతుంది. ఇలా చిన్న కారణంతో కాపురం కూల్చుకోవడం తప్పు తల్లి అని నచ్చచెప్పాడు. కాని సంజన వినలేదు. నాన్నగారు, మీరు మధ్యతరగతి మనుషులు కాబట్టి ఆ తృప్తి బాగుంటుంది. కాని కోట్లు కళ్లముందు పోతుంటే నేను చూడలేను. ఆయనకి పిచ్చి పట్టింది. నా పిల్లల కోసం నేను ఇక్కడే ఉంటాను లేదా ఎక్కడికైనా వెళ్ళిపోతాను, కాని ఆ ఇంటికి మాత్రం వెళ్లను అని పంతం పట్టింది. తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా ఆమెలో మార్పు రాలేదు. పైగా తన పుట్టింటివారు కూడా తన్ను అర్థం చేసుకోవడం లేదని ఆమె మనస్తాపానికి గురైంది. ఆ పంతమే ఆమెను ఎవరికీ చెప్పకుండా ముంబైకి పారిపోవలా చేసింది. పుట్టింటివారు కూడా భర్తవైపు మాట్లాడుతున్నారు అని సంజన భావించింది.
తన ఆవేదన ఎవరికీ అర్థం కావడం లేదని అనుకుంది. ఇక్కడే ఉంటే నాన్నగారు మళ్లీ నన్ను కార్తీక్ దగ్గరకు పంపిస్తారు అన్న భయంతో ఆ రాత్రి ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. అందరూ గాఢనిద్రలో ఉండగా తన ఇద్దరు బిడ్డలను మెల్లగా నిదురలేపి చిన్న బ్యాగ్లో కొన్ని బట్టలు సర్దుకుని బయటకొచ్చేసింది. ఎవరికీ చిక్కకూడదనే ఉద్దేశంతో తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది. రైల్వే స్టేషన్కు వెళ్లి ముంబై వైపు వెళ్లే రైలెక్కింది. ఆ కదిలే రైలులో కిటికీ పక్కన కూర్చుని చీకట్లోకి చూస్తున్న సంజన కళ్లలో భవిష్యత్తు గురించి భయమున్నా తన పంతం ముందు అది చిన్నబోయింది. నా పిల్లల్ను నేనే పెంచి పెద్ద చేస్తాను, ఆస్తిని దానం చేసే తండ్రి నీడ వీరికి వద్దు అని తనలో తాను అనుకుంది. తెల్లారేసరికి ముంబై మహానగరంలో ఒక అజ్ఞాత వ్యక్తిలా అడుగుపెట్టింది. ఇక్కడ కార్తీక్ పరిస్థితి దారుణంగా మారింది. సంజన పుట్టింటి నుండి కూడా వెళ్ళిపోయిందని తెలియగానే అతను కుప్పకూలిపోయాడు. ధర్మం చేయడానికి వెనకాడలేదు కాని ఆ ధర్మమే నా ప్రాణాన్ని దూరం చేస్తుందని ఊహించలేదు అని రోదించాడు. సంజన లేని ఆ పెద్ద బంగళా అతనికొక వల్లకాడులా కనిపించింది. కార్తీక్ తనకున్న పలుకుబడిని మనుషులను రంగంలోకి దింపాడు. రహస్యంగా ఇన్వెస్టిగేటివ్ ఏజెంట్లను నియమించి దేశంలోని ప్రతీ నగరాన్ని గాలించమన్నాడు. నాకు ఆస్తి అక్కర్లేదు, అంతా సంజన పేరే రాస్తాను, ఒక్కసారి తను ఎక్కడుందో చెప్పండి అని లాయర్ల దగ్గర వాపోయాడు. కాని సంజన తన గుర్తింపును ఎక్కడా బయటపడకుండా చాలా జాగ్రత్తపడింది. సిమ్ కార్డులు మార్చేయడం, చిన్న చిన్న ప్రాంతాల్లో నివసించడం వల్ల ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. నెలలు గడిచాయి, ఏళ్లు గడిచాయి, సంజన ఆచుకీ దొరకలేదు. ఆ విరహం, నిరాశ కార్తీక్ను పూర్తిగా మార్చేశాయి. ఇంటికి వెళితే భార్యాబిడ్డల జ్ఞాపకాలు వేధిస్తుండటంతో అతను తన సమయాన్ని పూర్తిగా సమాజానికి అంకితం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. నా కుటుంబం నాకు దూరమైంది, బహుశా ఈ సమాజమే నా కుటుంబం అని దేవుడు రాసిపెట్టాడేమో అని భావించాడు. తన వ్యాపార బాధ్యతలను నమ్మకస్తులకు అప్పగించి తను మాత్రం నేరుగా ప్రజల్లోకి వెళ్లాడు. వరదలొచ్చినప్పుడు, కరువులొచ్చినప్పుడు కార్తీక్ స్వయంగా రంగంలోకి దిగి సాయం చేసేవాడు. అతని మంచితనం, నిస్వార్థం చూసి ప్రజలు అతన్ని దైవంలా చూడ్డం మొదలుపెట్టారు. ఆ ప్రజాభిమానమే అతన్ని రాజకీయాల వైపు నడిపించడానికి పునాది వేసింది. కార్తీక్ హృదయంలో సంజన కోసం ఒక చిన్న ఆశ ఇంకా సజీవంగానే ఉంది. కాని అది బయటకు కనిపించని ఒక నిశ్శబ్ద సముద్రంలా మారిపోయింది. కార్తీక్ చేస్తున్న నిస్వార్థ సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశాలయ్యాయి. 100 కోట్లున్న సామాన్యుడిలా ప్రజల మధ్య తిరుగుతున్న వ్యక్తి మనకు నాయకుడు కావాలి అని యువత, సామాన్య ప్రజలు గట్టిగా కోరుకున్నారు. మొదట్లో కార్తీక్ రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నాడు. కాని ఒక వ్యక్తిగా నేను 100 మందికి సాయం చేయగలను, అదే అధికారంలో ఉంటే లక్షలాది మంది జీవితాలను మార్చగలను అనే సత్యాన్ని అతను గ్రహించాడు. అతని క్లీన్ ఇమేజ్ మరియు వ్యాపార రంగంలో అతనికున్న అపారమైన అనుభవాన్ని గుర్తించిన ఒక జాతీయ పార్టీ, నేషనల్ పార్టీ, కార్తీక్ను తమ పార్టీలో చేరమని ఆహ్వానించింది. ఎటువంటి షరతులు లేకుండా అతని నిబద్ధతను చూసి పార్టీ అతనికి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించింది. ప్రచారంలో కూడా కార్తీక్ ఆడంబరాలకు పోలేదు. తన విజన్ ఏమిటో, తను ప్రజలకు ఏం చేయగలడో స్పష్టంగా చెప్పాడు. అతని నిజాయితీ చూసి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల ఫలితాల్లో కార్తీక్ భారీ మెజారిటీతో విజయం సాధించాడు. అతని సమర్థతను గుర్తించిన అధిష్టానం అతనికి కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన బాధ్యతలను అప్పగించింది. ఢిల్లీలోని అధికారిక నివాసం, చుట్టూ భద్రతా సిబ్బంది, దేశ భవిష్యత్తును నిర్ణయించే ఫైళ్లు, ఇలా కార్తీక్ జీవితం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు వ్యాపారవేత్తగా కోట్లు గడించిన వ్యక్తి ఇప్పుడు దేశానికి సేవ చేసే స్థాయికి ఎదిగాడు. బయట ప్రపంచానికి అతను పవర్ఫుల్ కేంద్రమంత్రి. కాని తన ఏకాంత గదిలోకి వెళ్లగానే కార్తీక్ మళ్లీ పాత కార్తీకే అయిపోయేవాడు. ఢిల్లీలోని తన కార్యాలయంలో కూర్చుని కిటికీలోంటి చూస్తున్నప్పుడు అతని కళ్ల ముందు సంజన నవ్వుతున్న ముఖం, తన ఇద్దరు బిడ్డల అల్లరి మాత్రమే కదిలేవి. ఈ అధికారం, ఈ హోదా ఎవరికోసం సంజూ? నువ్వు పక్కన ఉంటే ఈ సంతోషం వేరుగా ఉండేది. నువ్వు ఆస్తికోసం నన్ను వదిలి వెళ్లావు, కాని ఇప్పుడు నా వద్ద అధికారం ఉంది, అయినా నిన్ను వెతకలేకపోతున్నాను అని అతను లోలోపల కుమిలిపోయేవాడు. తన పరపతిని ఉపయోగించి సంజనను వెతకవచ్చు, కాని ఆమె ఇష్టపడకుండా బలవంతంగా తీసుకురావడం అతనికిష్టం లేదు. ఆమె తనంతట తాను తన తప్పు తెలుసుకుని వస్తుందని, లేదా విధి ఎప్పుడో ఒకసారి తమను కలుపుతుందని అతను బలంగా నమ్మాడు. ముంబైలాంటి అతిపెద్ద మహానగరంలో ఏ ఆధారం లేకుండా బ్రతకడం సంజనకు మొదట్లో నరకల్లా అనిపించింది. కోట్లకు అధిపతి అయిన భార్యగా ఉన్న తను ఇప్పుడొక చిన్న అద్దె ఇంట్లో సామాన్య గృహిణిగా మారిపోయింది.
తనకున్న విద్యార్హతతో ముంబైలోని ఒక ప్రసిద్ధ జ్యువెలరీ మాల్లో అకౌంట్ మేనేజర్గా ఉద్యోగం సంపాదించింది. పట్టుచీరలు, వజ్రాల నగలతో తులతూగిన ఆమె ఇప్పుడు యూనిఫాం వేసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కలతో కుస్తీ పడాల్సొస్తోంది. సంజన పడుతున్న కష్టమంతా తన 2 బిడ్డల కోసమే. వారిని నగరంలో ఒక మంచి స్కూల్లో చేర్పించింది. మీ తండ్రి దానధర్మాలు చేసి మనల్ని రోడ్డున పడేశారు అని బిడ్డల మనసులో నాటినప్పటికీ లోలోపల ఆమెకు భర్త జ్ఞాపకాలు వేధిస్తూనే ఉన్నాయి. పెరిగిన ధరలు, ఇంటి అద్దె, పిల్లల ఫీజులు ఇవన్నీ భరిస్తూ సగటు మధ్యతరగతి మహిళ ఎదుర్కొనే ప్రతి సవాల్ను ఆమె అనుభవించింది. కార్తీక్ దగ్గర ఉన్నప్పుడు తనకు తెలియని రూపాయి విలువ ఇప్పుడు అడుగడుగునా అర్థమవుతోంది. ఒక్కోసారి తండ్రి మాటలు గుర్తొచ్చి కళ్లలో నీళ్లు తిరిగినా తన పంతం మాత్రం వదులుకోలేదు. ఢిల్లీ రాజకీయంలో కార్తీక్కు అత్యంత సన్నిహితుడు మరియు తోటి కేంద్రమంత్రి విజయకృష్ణ. కార్తీక్ వ్యక్తిత్వాన్ని, పనితీరును విజయకృష్ణ ఎంతో గౌరవిస్తారు. ఒకరోజు విజయకృష్ణ కార్తీక్ వద్దకు వచ్చి, కార్తీక్ గారు, మా అమ్మాయి పెళ్లి ముంబైలో నిశ్చయించాం. మీరు రానిదే ఈ వేడుక పూర్తి కాదు. బిజీ షెడ్యూలున్నా మీరు తప్పకుండా రావాలి అని ప్రేమగా ఆహ్వానించారు. ముంబై పేరు వినగానే కార్తీక్ గుండెలో ఒక మెరుపు మెరిసింది. సంజన ఎక్కడుందో తెలియదు కాని ఆమె ముంబై వైపు వెళ్లి ఉండొచ్చని గతంలో ఒక చిన్న సమాచారం ఉండేది. తప్పకుండా వస్తాను విజయకృష్ణగారు అని మాటిచ్చాడు. ఒక కేంద్రమంత్రిగా తన పర్యటన ప్రోగ్రాం ఖరారైంది. ముంబైలో సెక్యూరిటీ ఏర్పాట్లు జరిగాయి. కాని కార్తీక్ మనసు మాత్రం పెళ్లిమీద కంటే ఆ నగరంలో ఎక్కడో ఉన్న తన భార్య, బిడ్డల గురించే ఆలోచిస్తోంది. విధి ఒక వింత నాటకానికి తెరలేపింది. పెళ్లికూతురికి కానుక కొనడానికి కార్తీక్ వెళ్లే ఆ మాల్లోనే తన ప్రాణమైన సంజన పనిచేస్తోందని అతనికి అప్పుడు తెలియదు. ముంబైలోని ఆ అతిపెద్ద జ్యువెలరీ మాల్ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయింది. కేంద్రమంత్రి వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు, మాల్ యాజమాన్యం అన్నీ సిద్ధం చేశారు. 4 గన్మెన్ల రక్షణ మధ్య ఖరీదైన కారులోంచి కార్తీక్ దిగాడు. తెల్లటి ఖద్దరు చొక్కా, ముఖంలో ఒక గాంభీర్యం, కళ్లలో ఎవరికోసం వెతుకుతున్నాడో తెలియని ఒక శూన్యం. మాల్ యాజమాన్యం స్వయంగా ఎదురొచ్చి కార్తీక్ను లోపలికి ఆహ్వానించాడు. తన మిత్రుడు విజయకృష్ణ కుమార్తె పెళ్లికోసం ఒక అద్భుతమైన డైమండ్ నెక్లెస్ను ఎంచుకోవాలని కార్తీక్ నిర్ణయించుకున్నాడు. షాప్లో ఉన్న ప్రతి ఉద్యోగి ఆశ్చర్యంగా ఆయన్నే చూస్తున్నారు. వార్తల్లో మాత్రమే చూసిన ఒక శక్తివంతమైన కేంద్రమంత్రి తమ కళ్ల ముందే ఉండడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. కార్తీక్ ఒక సోఫాలో కూర్చుని సేల్స్ ప్రతినిధులు చూపిస్తున్న నగలను పరిశీలిస్తున్నాడు. అతని రాకతో ఆ మాల్ అంతా ఒక విభిన్నమైన వాతావరణంతో నిండిపోయింది. అదే సమయంలో షాప్ లోపల ఉన్న అకౌంట్స్ క్యాబిన్లో సంజన పనిలో నిమగ్నమై ఉంది. కొద్ది రోజులుగా డస్ట్ కలర్జీ కారణంగా ఆమె ముఖానికి మాస్క్ ధరించింది. బయట ఏదో హడావిడి జరుగుతోందని గమనించి కిటికీ అద్దం గుండా బయటకు చూసింది. ఒక్క క్షణం ఆమె గుండె ఆగిపోయినంత పనయింది. ఎదురుగా కూర్చున్న వ్యక్తి తన భర్త కార్తీక్. అతని గంభీరమైన రూపం, చుట్టూ ఉన్న గన్మెన్లు, జనం చూపిస్తున్న గౌరవం చూసి ఆమె నిర్విన్ననురాలైపోయింది. నా భర్త ఇప్పుడు దేశానికే మంత్రి అయ్యారా? నేను వదిలేసి వచ్చిన మనిషి ఇంత ఎత్తుకెదిగారా అని ఆమె మనసు గర్వంతో ఉప్పిపొంగింది. కాని మరుక్షణమే తన ప్రస్తుత పరిస్థితి గుర్తొచ్చి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆస్తికోసం గొడవపడి ఆయన్ని పిచ్చివాడని నిందించి ఈరోజు తానిక్కడ ఒక సామాన్య ఉద్యోగిగా పనిచేస్తున్నానని ఆమె మనసు వికలమైపోయింది. భర్త దగ్గరికి వెళ్లాలన్న ఆరాటం ఒకవైపు, తన పాత పంతం కలిగించిన సిగ్గు మరోవైపు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. కార్తీక్ ముందుగా తన మిత్రుడు విజయకృష్ణ కుమార్తె కోసం ఒక అద్భుతమైన డైమండ్ నెక్లెస్ను ఎంచుకున్నాడు. అయితే ఆ షాప్లో ఉన్న అరుదైన మరియు పురాతనమైన యాంటిక్ మోడల్స్ చూస్తుంటే అతనికి తన భార్య సంజన గుర్తొచ్చింది. సంజనకు అటువంటి కళాత్మకమైన నగలంటే చాలా ఇష్టం. సంజన తన పక్కన లేకపోయినా ఆమె ఎప్పటికైనా తిరిగి వస్తుందన్న నమ్మకం కార్తీక్లో అణుమాత్రం కూడా తగ్గలేదు. అందుకే పెళ్లి గిఫ్ట్తో పాటు మరో 60 లక్షల రూపాయల విలువైన బంగారు నగలను, పిల్లల కోసం 2 బంగారు గొలుసులను ప్యాక్ చేయమన్నాడు. సర్, ఇవి ఎవరికోసం అని సేల్స్ మేనేజర్ అడిగితే కార్తీక్ కళ్లల్లో ఒక మెరుపు మెరిసింది. నా ప్రాణమైన భార్య కోసం. తను ఎక్కడున్నా నా నగలు తనని వెదుక్కుంటూ వెళతాయి అని మనసులో అనుకున్నాడు. మొత్తం బిల్లు 60 లక్షలు దాటింది. నగలు ఎంపిక పూర్తయ్యాక బిల్లు చెల్లించడానికి కార్తీక్ అకౌంట్ సెక్షన్కు వెళ్లాడు. అక్కడ అద్దం వెనుక కూర్చుని ఉన్నది తన భార్య సంజన అని అతనికి తెలియదు. మాస్క్ ధరించి వణుకుతున్న చేతులతో సంజన ఆ బిల్లును అందుకుంది. తన భర్త కళ్ల ముందే ఉన్నాడు. కాని తను ఒక అపరిచితురాలిలా అక్కడ కూర్చోవాల్సి వచ్చింది. సంజన తన గొంతును మార్చుకుంటూ తలదించుకుని చాలా నెమ్మదిగా
వణుకుతున్న స్వరంతో అడిగింది. ఇంత బంగారం ఎవరికోసం సార్? మీ ఇంట్లో ఎవరిదైనా పెళ్ళా? అని. ఆ ప్రశ్న వెనుక భయముంది. అంతకంటే ఎక్కువగా ఆ నగలు ఏ ఇతర మహిళ కోసమో అన్న చిన్న అసూయ కూడా ఉంది. కార్తీక్ ఒక నిట్టూర్పు విడిచి ఎంతో ఆర్ద్రతతో ఇలా అన్నాడు. కాదు మేడం, ఇవి మా ఇంట్లో పెళ్లికోసం కాదు, నా ప్రాణమైన భార్య కోసం, నా 2 బిడ్డల కోసం. 5 ఏళ్ల క్రితం ఒక చిన్న గొడవ వల్ల తను నన్ను వదిలి వెళ్ళిపోయింది. కాని నా మనసు మాత్రం తన దగ్గరే ఉండిపోయింది. తను నాకు దొరికిన రోజు ఇవి తనకి బహుమతిగా ఇవ్వాలని కుంటున్నాను. నాకు తెలుసు, తను త్వరలోనే నాకు దొరుకుతుందని. ఆ మాటలు విన్న సంజన గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయింది. కళ్లల్లో నీళ్లు ఆపుకోలేకపోయింది. తన స్వార్థం వల్ల, తప్పుడు ఆలోచన వల్ల ఇంతటి మహానుభావుణ్ణి దూరం చేసుకున్నానా అని ఆమె పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. సంజన వణుకుతున్న చేతులతో కార్తీక్ ఇచ్చిన క్రెడిట్ కార్డును అందుకుంది. కార్డు తీసుకునే క్రమంలో కార్తీక్ వేళ్లు సంజన వేళ్లకు తగిలాయి. ఆ స్పర్శ తగలగానే కార్తీక్ శరీరంలో ఒక మెరుపు మెరిసినట్లయింది. 5 ఏళ్ల క్రితం వరకు ప్రతిరోజూ తను అనుభవించిన ఆత్మీయ స్పర్శ అది. తన ప్రాణమైన సంజన స్పర్శను అతను కోట్లాది మందిలో ఉన్నా గుర్తుపట్టగలడు. కార్డు స్వైప్ చేసి తిరిగి ఇచ్చేటప్పుడు కార్తీక్ ఆమె చేతిని జాగ్రత్తగా గమనించాడు. సంజన ఎడమచేతి చిటికిన వేలుపై ఒక చిన్న పుట్టుమచ్చ ఉంది. ఆ పుట్టుమచ్చను చూసిన కార్తీక్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. సంజన? కాదు, తనిక్కడ ఎందుకుంటుంది అని మనసులో ఒక ద్వంద్వ యుద్ధం మొదలైంది. బిల్లు తీసుకుని, నగలు పట్టుకొని గన్మెన్ల మధ్య వెనక్కి తిరిగిన కార్తీక్ అడుగులు తడబడ్డాయి. మెట్లు దిగుతున్న కార్తీక్ మనసు వినలేదు. ఆ కళ్ళు, ఆ స్పర్శ, ఆ పుట్టుమచ్చ ఇవన్నీ యాదృచ్ఛికం కావు అని అతని అంతరాత్మ ఘోషించింది. వెంటనే వెనక్కి తిరిగి వేగంగా అకౌంట్స్ కౌంటర్ వద్దకు వచ్చాడు. కార్తీక్ మళ్లీ రావడం చూసి షాపు వైనర్ కంగారుపడ్డాడు. కాని కార్తీక్ ఎవరినీ పట్టించుకోకుండా నేరుగా సంజన కళ్లలోకి చూశాడు. మాస్క్ పైన ఉన్న ఆ కళ్లల్లో భయం, పశ్చాత్తాపం, ప్రేమ అన్నీ కనిపిస్తున్నాయి. సంజు అని అతను పిలిచిన పిలుపుకు సంజన ఒళ్ళు జలధరించింది. కార్తీక్ మెల్లగా తన చెయ్యి చాపి ముఖంపై ఉన్న మాస్కును కిందికి లాగాడు. 5 ఏళ్లుగా తను కలలో చూస్తున్న ఆ ముఖం ఇప్పుడు కళ్ల ముందు ఉంది. సంజన కళ్లలోనుంచి కన్నీళ్లు ధారలుగా కారుతున్నాయి. రాజభవనంలో రాజకుమారిలా ఉండాల్సిన నా సంజన ఇక్కడ ఇలా మాస్క్ వేసుకుని పనిచేస్తోందా అని కార్తీక్ అడుగుతుంటే అతని గొంతు మూగబోయింది. చుట్టూ ఉన్న గన్మెన్లు, జనం అందరూ ఆ దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. ఒక శక్తివంతమైన కేంద్రమంత్రి కన్నీళ్లతో ఒక సాధారణ ఉద్యోగిని చేతులు పట్టుకుని నిలబడటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ క్షణంలో అక్కడ అధికార గర్వం లేదు, కేవలం అనంతమైన ప్రేమ మాత్రమే మిగిలింది. సంజన ముఖంపై ఉన్న మాస్క్ తొలగించగానే కార్తీక్ కళ్లలో కన్నీళ్లు ఆనకట్ట తెంచుకున్నాయి. ఒకప్పుడు వజ్ర వైఢూర్యాల మధ్య తన గుండెల్లో రాణిలా బ్రతికిన సంజన ఇప్పుడు ఒక మాల్లో సామాన్య ఉద్యోగిగా 10 మందికి జవాబు చెప్పుకుంటూ ఉండటం చూసి అతను తట్టుకోలేకపోయాడు. సంజూ, ఎందుకిలా చేశావు? నా మీద కోపంతో నన్ను వదిలి వెళ్ళిపోయావు సరే, కాని ఇలా కష్టాల పాలవుతావని నేను కలగానే అనుకోలేదు. రాజభవనంలో రాజకుమారిలా ఉండాల్సిన దానివి ఇక్కడ ఇలా నౌకరీ చేయడమేంటి అని కార్తీక్ గొంతు రుద్ధమై అడిగాడు. కార్తీక్ ప్రశ్నలకు సంజన బదులివ్వలేకపోయింది. ఆమె నోటివెంట మాట రావడం లేదు, కేవలం కన్నీళ్లు మాత్రమే ప్రవహిస్తున్నాయి. తన భర్త ఇప్పుడు దేశం గర్వించే స్థాయిలో ఉన్నా తనకోసం ఆరాటపడుతున్న తీరు చూసి ఆమెకు తను చేసిన తప్పు స్పష్టంగా అర్థమయింది. నన్ను క్షమించండి కార్తీక్, డబ్బు ఉంటేనే నా బిడ్డలకు భవిష్యత్తు ఉంటుందని ఆస్తి కోసం ఆశపడ్డాను. కాని తండ్రి ప్రేమలేని బిడ్డలకు ఆస్తి ఉన్నా లేకున్నా ఒక్కటే అని ఈ 5 ఏళ్లలో అర్థమయింది. నా స్వార్థమే నన్ను ఇలా బ్రతికేలా చేసింది అంటూ ఆమె కార్తీక్ కాళ్లపై పడబోయింది. కార్తీక్ ఆమెను ఆపి తన భుజాలపై తలవాల్చుకుని ఓదార్చాడు. ఆ క్షణం అక్కడ మాల్ వైనర్తో సహా అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. ముంబైలోని ఒక ఇరుకైన గల్లీలో ఉన్న చిన్న అపార్ట్మెంట్. కార్తీక్ తన కాన్వాయ్తో ఆ గల్లీలోకి అడుగుపెట్టాడు. కేంద్రమంత్రి తన ఇంటికి వస్తారని సంజన కూడా ఊహించలేదు. కార్తీక్ లోపలికి వెళ్లగానే అక్కడ కనిపించిన సామాన్య వాతావరణం అతన్ని కలచివేసింది. గోడమీద కార్తీక్ ఫోటోను చూసి తనని సంజన ఎంతగా ప్రేమిస్తోందో అతనికి అర్థమైంది. అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన 2 బిడ్డలు ఇంట్లో గన్మెన్లను, ఎవరో ఒక వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయారు. 5 ఏళ్లు గడిచినా చిన్నప్పుడు తండ్రి తనని ఎత్తుకుని ఆడించిన గుర్తులు
వారి మనసులో ఇంకా సజీవంగానే ఉన్నాయి. కార్తీక్ కళ్లలో నీళ్లతో మోకాళ్లపై కూర్చొని తన చేతులు చాచాడు. నాన్నా అంటూ ఆ ఇద్దరు బిడ్డలు ఒక్కసారిగా పరుగెత్తుకుంటూ వచ్చి కార్తీక్ను హత్తుకున్నారు. కార్తీక్ ఆనంద బాష్పాలతో వారిని ముద్దార్చాడు. నన్ను క్షమించండి నాన్నా, మిమ్మల్ని ఇంతకాలం మీకు దూరంగా ఉన్నాను అని ఏడ్చాడు. 5 ఏళ్ల విరహం, బాధ, ఆవేదన ఆ కౌగిలిలో కరిగిపోయాయి. సంజన పక్కనే నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తూ దేవుడు తనకు మళ్లీ తన రాజ్యాన్ని, తన ప్రాణాన్ని తిరిగి ఇచ్చాడని భావించింది. ముంబైలోని ఆ చిన్న ఇంట్లో కూర్చొని ఉండగా కార్తీక్ తన బ్యాగ్లోనుంచి ఒక ఫైలు తీసి సంజన ముందు పెట్టాడు. అది 5 ఏళ్ల క్రితం అతను తయారు చేయించిన వీలునామా. సంజు, నువ్వు నా దానధర్మాల వల్ల పిల్లల భవిష్యత్తు నాశనమవుతుందని భయపడ్డావు. కాని నీకు తెలియని నిజమేంటంటే, నువ్వు వెళ్ళిపోవడానికి ముందే నాకున్న 100 కోట్ల స్థిరాస్తులు, షేర్లు మరియు కంపెనీలను మన ఇద్దరి బిడ్డల పేరు మీద రాసేశాను అని చెప్పాడు. ఆ పత్రాలను చూసిన సంజన చేతులు వణికిపోయాయి. అందులో తన బిడ్డల భవిష్యత్తు కోసం కార్తీక్ చేసిన భారీ ఏర్పాటు స్పష్టంగా ఉంది. నీకు ఈ విషయం అప్పుడు చెబితే నీకు డబ్బుపై వ్యామోహం పెరుగుతుందని, పిల్లలు కష్టపడటం మానేస్తారని భయపడి చెప్పలేదు. నేను సంపాదించే ప్రతి రూపాయిలో సగం నీకు ఇచ్చేవాణ్ణి, మిగిలిన సగం మాత్రమే పేదలకు పంచేవాణ్ణి. నా ఆస్తిని నేను ఎప్పుడూ ముట్టుకోలేదు అని కార్తీక్ వివరించాడు. అసలు నిజం తెలుసుకున్న సంజన కళ్ళు చెమర్చాయి. ఎంత తప్పు చేశాను కార్తీక్, మీకు నా మీద, మన బిడ్డల మీద ఉన్న ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. లేని ఆస్తి కోసం ఆశపడి, ఉన్న అనురాగాన్ని వదిలేసి 5 ఏళ్లు నా బిడ్డలను తండ్రి ప్రేమకు దూరం చేశాను. నన్ను క్షమించండి అంటూ ఆమె కార్తీక్ కాళ్లపై పడబోయింది. కార్తీక్ ఆమెను అక్కున చేర్చుకుని తన భుజాలపై తలవాల్చుకుని ఓదార్చాడు. ఆ క్షణం అక్కడ మాల్ వైనర్తో సహా అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. సంజన తన కన్నీళ్లను తుడుచుకుని కార్తీక్ పక్కనే కూర్చొని ఉంది. 5 ఏళ్ల విరహం తర్వాత ఆ సాన్నిధ్యం ఆమెకు ఒక కొత్త ఊపిరినిచ్చింది. కార్తీక్ తను కొన్న ఆ 60 లక్షల రూపాయల విలువైన ఆభరణాల పెట్టెను ఆమె ముందు ఉంచాడు. కార్తీక్ స్వయంగా ఆ అద్భుతమైన డైమండ్ నెక్లెస్ను తీసి సంజన మెడలో అలంకరించాడు. సంజు, ఈ 5 ఏళ్లలో నీ ముఖంలో ఉండాల్సిన నవ్వును నేను చూడలేకపోయాను. ఈ నగలు నీ మెడలో ఉండటం కంటే నీవు నా పక్కనే ఉండటమే నాకు అసలైన ఆభరణం అంటే సంజన కళ్ళు మళ్లీ చెమ్మగిల్లాయి. పిల్లలిద్దరికీ కూడా కార్తీక్ కొన్న బంగారు గొలుసులు, కొత్త దుస్తులు వేసి సిద్ధం చేశారు. నిన్నటి వరకు సామాన్యంగా ఉన్న ఆ కుటుంబం ఒక్కసారిగా రాజసం ఉట్టిపడేలా తయారయింది. విజయకృష్ణ కుమార్తె వివాహం ముంబైలోని ఒక ఖరీదైన ఫంక్షన్ హాల్లో జరుగుతోంది. దేశంలోని ప్రముఖులందరూ అక్కడ ఉన్నారు. కేంద్ర మంత్రి కార్తీక్ వస్తున్నారని తెలియగానే మీడియా మరియు సెక్యూరిటీ అప్రమత్తమయ్యారు. సైరన్ వేస్తూ కాన్వాయ్ ఫంక్షన్ హాల్ గేట్ దగ్గర ఆగింది. కారు డోరు తెరుచుకోగానే ముందుగా కార్తీక్ దిగాడు. అతను లోపలికి వెళ్లకుండా కారు అవతలి వైపుకెళ్లి స్వయంగా డోర్ తీసి తన భార్య సంజనకు చెయ్యి అందించాడు. ఆ దృశ్యం చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు. 5 ఏళ్లుగా ఒంటరిగా కనిపిస్తున్న మంత్రిగారి పక్కన ఈ అందమైన మహిళ ఎవరు, ఆ పిల్లలెవరు అని అతిథులంతా గుసగుసలాడుకున్నారు. విజయకృష్ణ దంపతులు ఎదురొచ్చి ఆహ్వానం పలికారు. కార్తీక్ తన భార్యాబిడ్డలను వారికి పరిచయం చేశాడు. విజయకృష్ణగారు, నా జీవితంలో కోల్పోయిన అత్యంత విలువైన నిధి ఈరోజే నాకు మళ్లీ దొరికింది. నా భార్య సంజన, నా పిల్లలు అని గర్వంగా పరిచయం చేశాడు. వధూవరులను దీవించిన తర్వాత కార్తీక్ మైక్ తీసుకుని అక్కడున్న వారందర్నీ ఉద్దేశించి మాట్లాడాడు. ఈరోజు నా మిత్రుడి కుమార్తె వివాహం ఎంత శుభకార్యమో, నా వ్యక్తిగత జీవితానికి కూడా ఇది అంతకంటే పెద్ద పండగ. నా భార్య నా ఆశయాలను అర్థం చేసుకోలేక దూరం కాలేదు. నా పిల్లల భవిష్యత్తుపై ఉన్న ప్రేమతోనే దూరమైంది. కాని ఈరోజు మేం మళ్లీ ఒక్కటయ్యాం. ఆస్తి కంటే అనురాగమే గొప్పదని మా జీవితం నిరూపించింది. ఆ పెళ్లివేడుకలో సంజన అందరి దృష్టిని ఆకర్షించింది. తన మెడలోని కోట్లాది రూపాయల నగలు ఇచ్చే మెరుపు కంటే తన భర్త చేతిని పట్టుకుని నడుస్తున్నప్పుడు ఆమె ముఖంలో ఉన్న గౌరవం ఎక్కువ కాంతినిస్తోంది. సంజన తన తండ్రి రామచంద్రమూర్తికి ఫోన్ చేసి, నాన్నా, నేను మళ్లీ నా ఇంటికి వెళుతున్నాను అని చెబుతుంటే అటువైపు తండ్రి కళ్లలో, ఇటువైపు సంజన కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి. కార్తీక్ తన హోదాను పక్కనపెట్టి ఒక సామాన్య భర్తగా తన భార్యకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆ నిండు సభలో ఇచ్చాడు. ఆ రాత్రి ముంబై నగరం సాక్షిగా ఒక విడిపోయిన కుటుంబం ఆభరణాల మెరుపుతో, అంతకు మించిన ఆత్మీయతతో మళ్లీ ఒక్కటై ఢిల్లీ ప్రయాణానికి సిద్ధమైంది. మరుసటి రోజు ముందుగా తమ పిల్లలు చదువుకుంటున్న స్కూలుకు వెళ్లి ఢిల్లీలోని ఒక కార్పొరేట్ స్కూల్కి ట్రాన్స్ఫర్ పెట్టించాడు.
కార్తీక్ తన భార్య బిడ్డలను తీసుకుని బయల్దేరాడు. తను పనిచేసిన జ్యువెలరీ మాల్కు సంజన వెళ్లి తన రాజీనామా పత్రాన్ని ఇచ్చింది. మాల్ యాజమాన్యం మరియు సిబ్బంది ఆశ్చర్యపోయారు. నిన్నటి వరకు తమ మధ్య ఒక సాదాసిధా ఉద్యోగిలా ఉన్న మహిళ సాక్షాత్తు కేంద్రమంత్రి భార్య అని తెలిసి వారు అభినందనలు తెలిపారు. కార్తీక్ స్వయంగా మాల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్పి సంజనను తన అధికారిక కాన్వాయ్లో ఎక్కించుకున్నాడు. ముంబై నుంచి విమానంలో వారు ఢిల్లీ చేరుకున్నారు. కేంద్రమంత్రి నివాసం వద్ద వారికి ఘన స్వాగతం లభించింది. ఒకప్పుడు ముంబైలో అద్దె ఇంట్లో ఇబ్బంది పడ్డ సంజన ఇప్పుడు సకల సౌకర్యాలున్న అధికారిక నివాసంలో అడుగుపెట్టింది. అయితే ఈసారి ఆమెలో ఆస్తి గర్వం లేదు, కేవలం భర్తపై ఉన్న గౌరవం మాత్రమే ఉంది. ఢిల్లీకి వెళ్లాక సంజన జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె కేవలం గృహిణిగా మాత్రమే మిగిలిపోలేదు. కేంద్రమంత్రి భార్యగా అనేక అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, విదేశీ ప్రతినిధులతో సంభాషించడం వంటి బాధ్యతలను స్వీకరించింది. కార్తీక్ వ్యక్తిత్వం ఆమెను ఎంతగా ప్రభావితం చేసిందంటే ఆమె కూడా కార్తీక్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవడం మొదలుపెట్టింది. రాజభవనంలాంటి ఆ ఇంట్లో ఇప్పుడు సిరి సంపదలతో పాటు అంతకు మించిన ప్రేమ వెల్లివిరుస్తోంది. ముంబైలో సామాన్య ఉద్యోగిగా సంజన గడిపిన ఆ 5 ఏళ్లు ఆమెకు జీవితమంటే ఏమిటో నేర్పాయి. ఆకలి విలువ, ఆసరలేని మహిళల కష్టం ఆమె కళ్లారా చూసింది. ఇప్పుడు తన భర్త కార్తీక్ చేస్తున్న ధర్మదానాలు పిచ్చితనం కాదని, అది లోకానికి అవసరమైన పరమార్థమని ఆమెకు పూర్తిగా అర్థమైంది. సంజన ఖాళీగా కూర్చోకుండా పేద మహిళల అభ్యున్నతి కోసం సంజన కార్తీక్ సేవా ట్రస్ట్ను ప్రారంభించింది. ముంబైలో తను ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేస్తూ ఒంటరి మహిళలకు ఉపాధి కల్పించడం, పేద అమ్మాయిలకు ఉన్నత చదువులు చెప్పించడం వంటి కార్యక్రమాలను చేపట్టింది. కార్తీక్ కేంద్రమంత్రిగా దేశం కోసం పనిచేస్తుంటే సంజన ఒక సేవామూర్తిగా అభాగ్యులను అక్కున చేర్చుకుంది. ఒకప్పుడు డబ్బు విషయంలో గొడవపడిన ఆమె ఇప్పుడు అదే డబ్బుతో 10 మంది కళ్లలో ఆనందం చూడటంలోని తృప్తిని పొందుతోంది. కార్తీక్ సంజనలు తిరిగి కలుసుకున్నారనే వార్త విన్న రామచంద్రమూర్తి దంపతుల సంతోషానికి అవధుల్లేవు. కార్తీక్ ఢిల్లీలోని తన నివాసానికి తన అన్నదమ్ములను, వదినలను మరియు సంజన తల్లిదండ్రులను ఆహ్వానించాడు. విడిపోయిన కుటుంబాలన్నీ ఒకే చోట చేరడంతో ఆ ఇల్లు ఒక దేవాలయంలా మారిపోయింది. సంజన తన తండ్రి రామచంద్రమూర్తి పాదాలకు నమస్కరించి, నాన్నా, ఆనాడు మీరు చెప్పిన మాట వినకుండా ఆవేశపడ్డాను, నన్ను క్షమించండి అని వేడుకుంది. కార్తీక్ అన్నదమ్ములు కూడా తమ తమ్ముడు దేశం గర్వించే స్థాయికి ఎదిగినందుకు గర్వపడ్డారు. మా చిన్నోడు కేవలం మా కుటుంబానికే కాదు, ఈ దేశానికే బిడ్డ అయ్యాడు అని వారు మురిసిపోయారు. అంతా కలిసి భోజనం చేస్తూ గతాన్ని మరిచిపోయి అనురాగంతో ఒక్కటయ్యారు. ఆ సాయంత్రం జరిగిన వేడుకలో ఆస్తుల కంటే ఆత్మీయతలే మిన్న అని అందరూ చాటి చెప్పారు. కార్తీక్ మరియు సంజనలు తమ జీవితంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశారు. డబ్బు మనిషికి సౌకర్యాన్నిస్తుందిగాని సంతోషాన్నివ్వదు. కార్తీక్ ముంబైలో సంజన కోసం కొన్న ఆ 60 లక్షల నగలను ఆమె మెడలో అలంకరిస్తూ, ఈ నగలు నీ అందం కోసం కాదు సంజు, నీ మీద నాకున్న నమ్మకానికి గుర్తు అన్నాడు. కార్తీక్ ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ, డబ్బు మనిషిని నడిపిస్తుంది, కాని ప్రేమే మనిషిని జీవింపజేస్తుంది. మనం పోగుచేసే ఆస్తి మన పిల్లలకు కేవలం విలాసాలనిస్తుంది, కాని మనం చేసే ధర్మం వారికి రక్షణగా నిలుస్తుంది. కార్తీక్ నిస్వార్థమైన ధర్మం, సంజన పశ్చాత్తాపంతో కూడిన ప్రేమ ఆ కుటుంబాన్ని మళ్లీ స్వర్గంగా మార్చాయి. వారిద్దరి బిడ్డలు తండ్రి ఆశయాలను, తల్లి సేవాగుణాన్ని పుణికిపుచ్చుకుని పెరుగుతున్నారు. లోకం వారిని చూసి ఆదర్శ దంపతులు అని కొనియాడింది. ఆస్తిపాస్తుల కన్నా అనురాగమే గొప్పదని నిరూపిస్తూ వారి కథ సుఖాంతమైంది.